స్టార్ట్ చేద్దాం. చూడండి గంట తర్వాత మనం ఒక చేప కొట్టిండు. అది కూడా ఎవరో కాదు, మన సిద్ధార్థ రాయ్. ఇగో మళ్ళా గాలం రెడీ చేసుకుంటున్నాడు మళ్ళీ చేప కొట్టడానికి, 2 కిలోల చేప కొట్టడానికి. సరే ఒక గంట తర్వాత పడింది. అది కూడా అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేకపోయాను. కొంచెం ఆ చేపల దాంట్లో పడట్లేదని చెప్పి కొంచెం మూడౌట్లో ఉండే మా వాళ్ళందరూ వీడియో చేయలేదు. సరే చూపిస్తాను చూడండి. అంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఫిషర్ మ్యాన్ ఇగో ఇగో ఇక్కడ పెట్టిండు నీళ్ళల్లా. అదిగో చూడండి. ఇగో చూడండి ఓకేనా. ఓకే ఇక ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం. నీకు అదైతే నీళ్ళల్లో ఉంటే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి అట్లా నీళ్ళల్లో పెట్టినా మనం. లొకేషన్ మాత్రం అదిరిపోయింది, సూపర్ లొకేషన్. ఓకే కాకి చిత్రాలు అయితే పడ్డది, రవ్వు లెక్కన ఉంటుంది సేమ్ చూస్తే. కానీ చెప్పాలంటే అది సడన్ గా కొడుతుంది. మా రాహుల్ అయితే మాత్రం మామూలు ఫామ్లో లేడు, అసలు అరాచకమైన ఫామ్లో ఉన్నాడు. ఏ చూడండి మళ్ళీ ఇంకొకటి పడ్డది, కాకి చిత్రాలు అంటారు దీన్ని. చూడండి ఇక కాకి చిత్రాలు. ఇప్పుడు మన ఫుడ్ ప్రిపరేషన్ దగ్గరికి వచ్చేసాం. ఆల్రెడీ మా వాళ్ళు రైస్ పెట్టేశారు చూడండి. ఇంకా ఫిష్ క్లీన్ చేస్తున్నారు చూడండి. అక్కడ చేపలు కూడా కడుగుతున్నారు. మంచిగా చేపలు గట్టిగా గీకేసి కడిగి కర్రీ ప్రిపరేషన్ కోసం రెడీ చేస్తున్నారు. ఇప్పుడు పట్టిన చేపలు మీకు చూపించాను కదా, 2 చేపలు ఇంతకుముందు, అవే చేపలు పట్టి క్లీన్ చేస్తున్నారు. ఓకే కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను మిగతా అంతా. ఓకేనా. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఇటుపక్క చూస్తే దర్గా, అటుపక్క చూస్తే కాలువ. అవి దీంట్లోనే మనం చేపలు పట్టింది. అక్కడ పట్టడం, ఇక్కడ కట్ చేయడం, ఆ పక్కన కారు ఉంది కదా, ఆ పక్కన చెట్టు కింద వంట వండడం, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి కూర్చొని తినడం. సూపర్ లొకేషన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ అన్నీ. కానీ ఎవరైనా రావాలి, ఎప్పుడైనా ఏమన్నా చిన్న పార్టీలు ఇట్లాంటి కిట్టి పార్టీలు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. విత్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. సూపర్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు, మంచిగా పార్టీ చేసుకోవచ్చు. మంత్లీ ఒకసారైనా ఇలాంటి పార్టీలు చేసుకోవాలి, బయటికి రావాలి, పార్టీలు చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో తినడం కంటే బయట తినడం చాలా మంచిది. నేచర్లో ఉండి, నేచర్కి దగ్గరగా ఉండి తింటే బెటర్. ఓకే ఇక మావాడైతే కట్ చేశాడు, చేపలు కట్ చేస్తున్నాడు. క్లీన్ కూడా చేయడం జరుగుతుంది. చూడండి మంచి వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి, ట్యాప్స్ తోటి ఫుల్ వాటర్ ఫెసిలిటీ. మళ్ళీ చుట్టూ గ్రీనరీ, నేచర్, అన్ని పొలాలు గిలాలు ఉంటాయి. ఇది కడిగిన తర్వాత కర్రీ చేయడం ఎలా ఏంటి అనేది అన్నీ చూపిస్తాను. సో గాయస్ మేమైతే వీకెండ్కి అయితే ప్లాన్ చేసినాం. చూసారు కదా చేపలు ఎట్లా కడుగుతున్నామో చూసారు కదా. ఏదైతే మొత్తం ఫెసిలిటీలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ లొకేషన్ ఎక్కడ అంటే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. చాలా బాగున్నది. ఇక్కడ పక్క పడి చేపల చెరువు, మళ్ళీ ఇక్కడ కడగడం నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి ఫెసిలిటీలు అయితే చాలా వరకు ఎవరికైతే దొరకాయి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇక్కడ కూడా. మొత్తం మావాడు చూడండి మొత్తం ఘోరంగా డ్యాన్స్ చేస్తాడు. దాంట్లో సాల్ట్ వేసిండు, గిన్నెలో సాల్ట్ వేసి చేప ముక్కలు వేసి బాగా కడుగుతాడు. ఏ రేంజ్లో కడుగుతాడు చూడండి. అయిపోయా చూసినా కోడి ఎట్లా సాప్ అయింది అట్లా అయిపోయింది మొత్తం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కోడి సాఫ్ అయిందట చూసిందా. మావాడు సాఫ్ చేస్తే అట్లా సాఫ్ అవుతుంది. షాప్ అయినా కూడా కోడి లెక్క సాఫ్ చేస్తాడు మావాడు మొత్తం. అరే నీ అబ్బా. ఇక మన వేటగాళ్ళు వస్తాను, మొత్తం సంచులు పట్టుకొని వస్తాను. ఏమైంది బాయ్ అప్పుడేస్తాను మనోళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. ఇక మళ్ళీ షికారు మళ్ళీ ఒకటి పడ్డది. మళ్ళీ ఒక రవ్వు కాక మొత్తం వేటగాళ్ళు ఇలా మొత్తం మన ఫామ్లో ఉన్నాడు వీడే సిద్ధార్థ రాయ్. కంటిన్యూ చేద్దాం వంట.
పచ్చ ఫ్రై అయిపోయింది మరి. ఏ గింత నూనె నా చింటూ ఉండదు పాస్లో పెట్టు. ఇక్కడ కూడా కొడతానే పేపర్ ఏంటిది ఇంట్లో పసుపు ఇది. అరే వా ఏం కాదు. ఆ చేపకు దాంట్లో పేగులు కడుపు కొంచెం ధనియాల మసాలా అంటే అన్ని మిక్సింగ్ అన్నట్టు కదా దాంట్లో. దాన్ని పులుసు పోయి చేపలు ఇస్తాంట 2 చేపల ముక్కలు అబ్బాయి. ఇందాక అక్కడ పేపర్ ఉండదు కదా. సో ఇందాక మేము కిరాణం షాప్ వెళ్ళినప్పుడు కిరాణం షాప్ అయినా అడిగినాం. డబ్బా అడిగితే 10 రూపాయలు ఇచ్చి డబ్బా తీసుకున్నాం. మాకు డబ్బాలు ఏమి లేవు చింతపండు నానబెట్టుకోవడానికి, అందుకే డబ్బాలో చింతపండు నానబెట్టినాం. మా ప్లానింగ్ ఎట్లున్నా చూడు. మళ్ళీ దీన్ని ఎట్లా కలుపుతానో చూడండి. బాగుంది, తెలివే తెలియదు. సింపుల్ ఐడియా, మినిమం టెక్నాలజీ. చేద్దాం కలపరా అన్న. గల్లా పెట్టాలా మంట. మంట అంటే అన్నకు తెలియదు పాపం, గ్యాస్ మీద ఉన్నాడు. గ్యాస్ మీద ఉంటాడు కదా. ఇంకా కారం పొడి, ధనియాల పొడి, మసాలా లవంగాలన్నీ. ఇంకో దాంట్లో ఏంటి సాల్ట్. అది మొత్తం అట్లా కలపకు, మామూలుగా మెల్ల నిమ్మలంగా. యూ నో దట్ ఎందుకన్నా ముక్క అదైతే ఒక్క ముక్క చిక్కిందా చేపల కూరను చినుగుతాను. ఏమనకన్నా నువ్వు చెప్పారు, ఏం కాదు. అన్ని మొత్తం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిల్లు కదా, ఇప్పుడు మొత్తం పోపు వేయడం, అలాగే చేపల పీసులు వేయడం అన్నీ చూసిల్లు కదా. చూడండి ఇక మన రిజల్ట్ అయితే ఇట్లున్నది. కొద్దిసేపు అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెడదాం. చూసిల్లు కదా, కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం నూనె ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ వస్తుందని కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాం. ఓకేనా, మళ్ళీ మసిలిన తర్వాత మళ్ళీ తినేటప్పుడు మీకు వీడియో చూపిస్తా. ఓకేనా, కొంచెం కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని చెప్పేసి వంట కాగానే డైరెక్ట్ తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని తింటున్నారు. ఇంకొకటి అక్కడ మనకు ఫిష్ ఒకటి ఫ్రై కూడా ఉంది, ఆ ఫ్రై కూడా చూపిస్తాను చూడండి. అదే మన ఫిష్ ఫ్రై. లాస్ట్ ఫైనల్ రిజల్ట్ అయితే అలా వచ్చింది. ఓకేనా, కర్రీ మాత్రం సూపర్గా టేస్ట్గా ఉంది. ఫ్రెష్ కదా, అప్పుడే చేపలు పట్టడం, వాటిని కట్ చేసి వండడం, అన్ని మసాలాలు. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు మందు ప్లాన్ చేసినాం కానీ మా సాయిగాని కోసం ఇక మందు వాడు వద్దన్నాడని ఆగినాం, లేకపోతే మాత్రం వాడిని తాగిపించి కాలువలో నెడదాం అనుకున్నాం.